గురు 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 అక్క నీటప్పుడు అక్క నేను చెప్పానా మేడం కొంచెం పదహారు కేసులు ఈ రాకేష్ గాంధీ మీద వేరు వేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఏవో కంప్లైంట్స్ అట ఇచ్చారట ఉన్నాయట. అందుకని ఇప్పుడు ఇతన్ని హింసించాలంట. అంటే ఒక్కసారి ఆలోచించండి, అక్రమ కేసులు పెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఈ రాకేష్ యొక్క కేసే, ఈ కేస్ స్టడీయే మనకు ఎవిడెంట్గా ఒక ఐ ఓపెనింగ్గా కనిపిస్తుంది. అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు, జైళ్ల పాలు చేస్తున్నారని. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఒక్క ఆధారం కూడా, వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్టార్షన్ కేసుకి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేయండి, జైలుకు పంపించండి అని ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ నెరేటివ్ అల్లి మరి ఈ సిఐ ఏ విధంగా కూడా ఇలాంటి సెక్షన్స్ పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా కూడా ఈ యొక్క నెరేటివ్ని కనీసము మనం పెడుతున్న కంటెంట్కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా తన యొక్క విచక్షణను కూడా కోల్పోయి ఏ విధంగా ఈ యొక్క కేసు కట్టారనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, స్పష్టంగా ఇలా ఎమ్మెల్యే చెప్పాడనో ఇంకెవరో చెప్పారనో వాళ్ళ యొక్క టార్గెట్స్ కోసము ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం చూపించి మీరు గనక ఈ విధంగానే వాళ్ళు చెప్పారు వాళ్ళ మెప్పుల కోసం మీ ఉద్యోగాల కోసము ఈ విధంగా గనక మీరు ఈ విధంగా చేస్తున్నారు, మీరు చేశారు. ఇప్పుడు ఈరోజు చెప్పిందే విత్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేశాము. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఈ అత్యుత్సాహం చూపించి వాళ్ళ యొక్క మెప్పులు పొంది ఏ విధంగా వాళ్ళ యొక్క రూల్స్ అన్నీ కూడా మర్చిపోయి పోలీసులు వ్యవహరిస్తున్నారో ఖచ్చితంగా మిమ్మల్ని న్యాయస్థానం ముందు ఏదో రోజు నిలబెడతాము. ఖచ్చితంగా చట్టం ముందు మీరు నిలబడి సమాధానం చెప్పుకునేటువంటి రోజు మీకు వస్తుంది. అదే మీకు గుణపాఠం అని తెలియజేస్తున్నాను. అలాగే పోలీసులకు హెచ్చరిస్తున్నాను, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి అంటే ఇది మాకు బాధ అనిపిస్తుంది. మాకు పోలీసుల మీద ఇన్స్టిట్యూషన్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ ఈరోజు వీటిని కూడా మ్యానిపులేట్ చేస్తూ మిస్లీడ్ చేస్తూ ఏదైతే పోలీసులు రాజకీయ మెప్పుల కోసం చేస్తున్నారో, ఏదైతే మీరు ఒక రోజంటూ మీకు వస్తుంది, అప్పుడు మీరు చట్టం ముందు నిలబడి సమాధానం చెప్పుకున్నటువంటి రోజు, ఆ రోజున ఒక్క క్షణం మీరు ఆలోచిస్తారు ఎందుకు అత్యుత్సాహానికి పోయి ఈరోజు ఈ పాపాలకు మేము పాల్పడ్డామో అని. ఆ రోజు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. సరైన గుణపాఠం మీకు చెప్తాము.
చట్టం ముందు మిమ్మల్ని నిలబెడతామని చెప్పి పోలీసుల్ని హెచ్చరిస్తున్నాను. ఈ ముగ్గురు కూడా ఈ భాష అనే అతన్ని చుట్టుముట్టి, అందులో ఈ దొడ్డ రాకేష్ గాంధీ ఈ భాష ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతుంటే రాకేష్ గాంధీ జోబులో ఉన్నటువంటి కత్తిని తీసి, ఆ కత్తి మడతపెట్టి తీసి, అలాగే ఇతనితో పాటు ఉన్నటువంటి రాకేష్తో ఉన్నటువంటి ఫణీంద్ర, అలాగే దామిటిశెట్టి కోటేశ్వర వీళ్ళు కూడా చిన్నపాటి కర్రలు పట్టుకొని ఉండి ఈ భాష మీద అతను సెల్ ఫోన్ ఇవ్వమని, ఇవ్వకపోతే అతను గొంతు మీద కత్తి పెట్టి డీప్గా థ్రెటన్ చేసి అతన్ని చంపుతానని ఆ మాదిరిగా మాటలు మాట్లాడి బెదిరించి ఈ భాష జోబ్లో ఉన్నటువంటి ఐటెల్ బ్లూ కలర్ ఫోన్ చెప్పాడు. దీని ఐఎంఈ నంబర్స్, ఫోన్ నంబర్స్ ఇందులో ఇచ్చాడు. ఇక ఈ ఫోన్ని రాకేష్ గాంధీ తీసుకున్నాడని, ఈ ముగ్గురు కూడా రాకేష్ గాంధీ, ఫణీంద్ర, ఈ కోటేశ్వరు ఈ ముగ్గురు కూడా ఈ భాషని అబ్యూజివ్గా ఇష్టం వచ్చినట్టు బెదిరించి తనని చంపే ప్రయత్నం చేశారని, దాంట్లో భాగంగా అటుగా ఆ పక్క నుంచి వస్తున్నటువంటి పిల్లికోటి, పఠాన్ సమదు, మధుమాల రవి వీళ్ళంతా, ఈ జవాజీ బుచ్చిబాబు వీళ్ళంతా కూడా అక్కడి నుంచి చూసి అక్కడి నుండి వాళ్ళు పరారైనట్టుగా ఈ కథంతా అల్లారు. నేను అడుగుతా ఉన్నా పోలీసుల్ని, ఈ కేసు కట్టినటువంటి సిఐని, ఇదంతా నిజమా? ఇదంతా నిజమా అని నేను సిఐని అడుగుతా ఉన్నాను. అంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాము ఏమనంటే BNS 111 సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టు వీళ్ళ మీద చివాట్లు పెడుతుంది వీళ్ళకి. అందుకని ఇక ఇదైతే కోర్టు ఒప్పుకోవట్లేదు కాబట్టి బెయిలబుల్ సెక్షన్స్ అయితే పెడితే కష్టము, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలని 308 కట్టాడు ఈ సిఐ. ఈ 308 అంటే ఏంటంటే ఎక్స్టార్షన్కి సంబంధించి, అంటే డీప్గా థ్రెటన్ చేసి భయప్రాంతులకు గురి చేసి అని చెప్పి దాదాపుగా హత్య యత్నం చేశాడన్నట్టుగా ఇదైతే నాన్ బెయిలబుల్, ఈ సెక్షన్లు పెడితే రాకేష్ని ఫిక్స్ చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సెక్షన్లు పెట్టడానికి అల్లినటువంటి అందమైన కట్టుకథ ఇది. అయితే దీంట్లో వాస్తవాలు చూస్తే, వాస్తవాలకు మనం కనుక వెళ్తే 9 గంటలకి కళామందిర్ సెంటర్ చిలుకలూరుపేటలో ఇది జరిగింది అని చెప్పి ఈ కట్టుకథ అల్లారు. దీనికి సాక్షాత్తం ఆధారాలు ఉన్నాయి. ఏమనంటే ఈ 9 గంటలకి ఇక్కడ చూడండి, ఈ 9 గంటలకి రాకేష్ అనే వ్యక్తి విజువల్స్, ఇతను గుంటూరు ఇంట్లో ఉన్నాడు. 9 గంటలకి ఇగో సీసీ ఫుటేజ్లో టైమింగ్ కూడా ఉంది చూడండి. 9 గంటలకి గుంటూరులో ఉన్నాడు. 9 గంటలకు గుంటూరులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవి. అంటే 9 గంటలకు గుంటూరులో ఉన్నాడు, కళామందిర్ సెంటర్కి ఎట్లా రీచ్ అవుతాడు? కళామందిర్ సెంటర్లో ఎలా తేలుతాడు? ఇదే కాదు, ఈ ముందు రోజు లేడు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 9 నెలల నుంచి తనను రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పి ఈ అబ్బాయి బయట ఉంటున్నాడు. అండ్ ఆ ముందు రోజు కూడా ఆ అబ్బాయి గుంటూరులోనే ఉన్నాడు. పైగా ఆ 2 రోజుల్లో కూడా నేను పాల్గొన్నటువంటి కార్యక్రమంలో, నేను అటెండ్ అయినటువంటి మీటింగ్స్లో మాతో పాటే ఫాలో అయ్యాడు. అలాగే ఇందులో మెన్షన్ చేసినటువంటి మరొకరు ఫణీంద్ర, ఈ ఫణీంద్ర నాగిశెట్టి అనేవాడు 9 అప్పుడు సెలూన్లో హెయిర్ కట్లో ఉన్నాడు. ఇది సెలూన్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఫుటేజ్. మనకి 9 హెయిర్ కట్లో ఉన్నవాడు, ఫుటేజ్ అవైలబుల్ ఉంది, ఇంత ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎలా కళామందిర్ సెంటర్లో పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో? అలాగే ఈ దామిశెట్టి కోటేశ్వర్ అనే అతను హైదరాబాద్లో ఒక ఉద్యోగం ఎత్తుకొని అక్కడే ఉంటున్నాడు. అక్కడ తన ఉద్యోగంలో ఆఫీస్లో ఉన్నాడు, దాని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ముగ్గురు కళామందిర్ సెంటర్లో ఈ విధమైనటువంటి ఎక్స్టార్షన్కి పాల్పడ్డారని చెప్పి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఈ విధంగా హింసిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కన్నా మనం చూస్తుంటే ఇప్పటికీ